3708 రేషన్ బియ్యం బస్తాలు మాయమైన కేసులో పేర్ని నాని భార్య పేర్ని జయసుధ మీద అయితే కేసులు నమోదయ్యాయి. దాంతో ఆమె ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేస్తే 9వ అదనపు జిల్లా కోర్టులోనైతే ఆమెకి ఆ బెయిల్ పిటిషన్ అయితే బదిలీ చేయడం జరిగింది. అయితే జగన్ గారు ఇప్పుడు ఒక పిలుపునిచ్చారు జిల్లా కలెక్టరేట్‌ని ముట్టడించాలని. దానికి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి పేర్ని నాని ముందుండి నడిపించాలి. కానీ ఆయన ఎక్కడా కనిపించలేదు. అలాగే కిట్టు కూడా కనిపించలేదు. నాని కొడుకు. మొత్తానికి జయసుధ గారు కూడా కనిపించలేదు. ఎవ్వరూ కనిపించలేదు. దాంతో పోలీసులకు అనుమానం వచ్చి వీళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని ఎల్ఓసి అయితే విడుదల చేశారు. అంటే విదేశాలకు పారిపోకుండా అన్ని ఎయిర్‌పోర్ట్‌లకైతే విషయాన్ని చెప్పారు. దాంతో ఇప్పుడు నాని అజ్ఞాతంలో ఉన్నాడన్న విషయం అయితే బలపడుతుంది. ఎక్కడా కూడా కనీసం జగన్ గారికి కూడా ఎక్కడ స్పందించడం లేదు. ఆయన ఇచ్చిన పిలుపుకి కూడా కనీసం ఎక్కడ స్పందించలేదు నాని. దాంతో ఇప్పుడు ఆమె ముందిచ్చిన బెయిల్ పిటిషన్ కూడా కోర్టు అయితే తిరస్కరించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. ఎక్కడ ఉన్నా సరే పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 3 బృందాలు అయితే వీళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 3708 బస్తాలు కాకినాడ పోర్టు మీదుగా విదేశాలకి అక్రమంగా రవాణా జరిగిందనే విషయం అయితే బయటపడింది. ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ మీద ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినటువంటి నాని ఆ మధ్య ఈ రేషన్ బియ్యం మీద ఎప్పుడైతే ఉక్కుపాదం మోపుతున్నాడో పవన్ కళ్యాణ్, ఆ తర్వాత నుంచి కొంచెం స్వరం మార్చి పవన్ కళ్యాణ్‌కి అనుగుణంగా మాట్లాడడం, అలాగే నెమ్మదిగా స్మూత్‌గా మాట్లాడడం జరిగింది. దాంతోనే అనుమానం వచ్చింది చాలామందికి. ఈ అనుమానంతోనే పోలీసులు మిగతా అధికారులైతే సోదాలు చేయగా 3708 రేషన్ బియ్యం అయితే బియ్యం బస్తాలైతే మాయమైనట్లు తెలిసింది. దాంతోటి నాని అప్పటి నుంచి పూర్తిగా కనిపించకుండా పోయాడు. మీడియాలో కూడా ఎక్కడ కనిపించడం లేదు.